మీ శోభ. మేమైతే నాగుల పంచమి జరుపుకున్నాము. మా పండగ ఎలా జరుపుకున్నామో వీడియో తీశాను. కాకపోతే ఊరెళ్ళాను. నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. 4 గంటలకు లేచామండి. తొందరగా గుడికెళ్ళి రావాలని. 4:00 లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, తులసమ్మకు పూజ చేసి, ఇంట్లో పూజ చేసి, ఒక పొయ్యి మీద చాయ్ పెట్టాను. ఒక పక్క కుడుములకి గోధుమ పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత టీ తాగేసి జొన్నలు ఏం చేయాలో చెప్తాను. ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద కందిపప్పు పెట్టానండి. కందిపప్పులో బెల్లం వేసి స్వీట్ చేస్తాము ఆ కుడుములకి. అందుకే జొన్నలు అనేది నైట్ కడిగి ఒక క్లాత్లో కట్టి పెట్టాలి. పొద్దున తీసి పేలాలు మంచిగా అవుతాయి అన్నమాట, ఉబ్బుతాయి అన్నమాట. అలాగే చేస్తే అవ్వన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొన్ని జొన్నలు వేసి కాటన్ క్లాత్ వేయాలి దానిపైన. అట్లా వేసి కరిచితో తిప్పాలి. తిప్పితే అలా పేలాలు అవుతాయి. ఒకప్పుడు మా అమ్మ అడ్డలు చేసేది. ఇప్పుడు ఎవరు తినట్లేదు అసలు. ఓన్లీ పూజ కోసమే చేశాను నేను. ఇవి గుడికి వెళ్ళి వస్తుంటే దారంతా వేస్తారు ఇంటికి వచ్చేదాకా. దేవుడికి కూడా నైవేద్యం పెడతాము. అందులో లాస్ట్లో మిగిలిన జొన్నలు, సోంపు, ఇలాచీ వేసి అందులో బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని సత్తిపిండి అంటారు. దీన్ని కూడా నైవేద్యంగా పెడతాం మేము, తింటాం. చాలా బాగుంటుంది. దీంతో గజ్జలు కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు. జొన్నలు హెల్తీ ఫుడ్ కదండి. ఇక అలా చేసిన తర్వాత చూడండి, ఇలా చేసి టైంపాస్ కొంచెం కొంచెం తింటే చాలా టేస్టీగా ఉంటుంది సత్తిపిండి. నా చిన్నప్పుడు కప్పుల్లో వేసుకొని ఫ్రెండ్స్తో కలిసి తినేవాళ్ళం స్పూన్ తీసుకొని. ఇప్పుడు ఎవ్వరు తినట్లేరు అసలు. అంతలోపు మనం తడిపి పెట్టుకున్న పిండి ఇంకొకసారి కలుపుకోవాలి. పక్కన బాండి పెట్టి 2 గ్లాసుల మంచినీళ్ళు పోసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం పిండి చిన్న చిన్న పూరి ఉండల్లాగా చేసుకొని అలా పూరిలా చేసి 4 మడతలు చేసి అలా రైక గడలు అంటాం మేము ఇవి. అలా పక్కన పెట్టుకోవాలి. అంతలోపు నీళ్ళు మరుగుతాయి కదా. అలా 5 పడిగలు కూడా చేస్తాం మేము. పుట్టలో వేయడానికి పడిగలు అలా చేస్తాం మేము. అలా అన్నీ వేసుకోవాలి. వాటర్లోనే ఉడికించాలి. ఇవి రౌండ్గా చేస్తారు. కుడుములు కూడా అంటారు చాలామంది. మేమేమో రైక గడలు అంటాము. అట్లా పడిగలు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగే నీళ్ళల్లో ఉడికించుకోవాలి. సప్పడి కుడుములు అంటారు. ఒకరొకరు ఒక రకంగా పిలుచుకుంటారు. అలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత అలా గరిటెతో తీసి నొక్కి చూడాలండి. వాటిని నొక్కి చూస్తే గట్టిగా అనిపించాలి. గట్టిగా అనిపిస్తే ఉడికినట్టు లెక్క. కుడుములు ఉడికిపోయాయండి. తీసి అలా బౌల్లో వేసుకున్నాను. చూడండి పడగలు ఎంత బాగున్నాయో. రియల్ పడగల్లాగా చాలా బాగున్నాయి కదా. నేనైతే ఇంకా ఆ కందిపప్పు స్వీటు, కుడుములు, అన్నం, కొన్ని పేలాలు ఇంట్లో పూజ చేసి దేవుడికైతే సమర్పించాను. ఆరతిచ్చి మొక్కుకున్నాను. ఇలా చేస్తామండి నాగుల పంచం. మరి మీరు ఎలా చేస్తారు? నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే షేర్ చేయండి. అలా దేవుడికి పేలాలు కూడా సమర్పిస్తాం. ఇంకా శనగలు కూడా పెడతాము. శనగలు నాకు దొరకలేదు. మేమైతే రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. మా అమ్మాయి నేను సేమ్ శారీస్ కట్టుకున్నాము. వెళ్ళాలి ఇంకా. ఎంత రష్ ఉందంటే గుళ్ళో, వామ్మో చెప్పలేము. మేము అందుకే తొందరగా లేచి 8కే వెళ్ళాము. 8 వరకు అంత జనాలు ఉన్నారు గుళ్ళో. అయినా తప్పదు కదండి, వెళ్ళాలి కదా. పుట్టకైతే శారీ, బ్లౌజు, గాజులు, కుంకుమ పసుపు సమర్పించామండి మేము. మాకు చెప్పారన్నమాట పంతులు, పుట్టకి అమ్మవారికి
ఇలా పెట్టండి కళలో ఏం రావు అని. అందులో మా ఇంట్లో 4 సార్లు పాములు వచ్చాయి. అందుకని నేను శారీ సమర్పించాను. మా అమ్మాయి పూజ చేస్తుంది నాగులకి. నేను పుట్ట వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు, తోసుకుంటున్నారు. ఆ పుట్ట వీడియో నేను తీయలేకపోయాను. నాగులండి ఇలాంటివి చాలా ఉంటాయి. పూజ అయితే ముగించుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరాము. మా అమ్మాయి చూడండి వస్తుంది. వీడియో తీయమన్నది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఆడపడుచు గడపకి ఖచ్చితంగా పూజ చేయాలండి. పసుపు రాసి కుంకుమ రాసి పువ్వులు పెట్టి ఆ పేలాలు కూడా పెట్టాలి. పాలు వేయాలి. గడపకు కూడా పాలు వేయాలి. అలా పూజ చేశాక లోపలికి వెళ్ళాలి. ఆడపడుచుకి పూజ చేస్తే కట్నం కూడా పెట్టాలి. మనకు తోచినంత, ఎంత తోస్తే అంత. నన్ను అడుగుతుంది లోపలికి వెళ్ళాక ఇస్తానా అని చెప్తున్నాను. ఎలా ఉంది నా వీడియో? మరి మీరు ఎలా జరుపుకుంటారు? నచ్చిందా? నచ్చిందనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి. అయిపోయింది అలా మా పండగ ముగిసిపోయింది. నెక్స్ట్ ఇయర్ నాగల పంచమికి మళ్ళీ ఇలాంటి వీడియో పెడతాను. అప్పటిదాకా బాయ్ బాయ్ అందరికీ. లవ్ యూ ఆల్. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అలా ఇంకా మై క్యూట్ డాటర్ అలా మొక్కుకొని లోపలికి వెళ్ళిపోయాం.